ఒక కాంచనమాల మధుబాల, ఒక ఈశ్వరలక్ష్మి, ఎల్విజయలక్ష్మి, వీళ్ళందరినీ కలిపి కాక్టైల్ చేస్తే వచ్చే కిక్కువే నువ్వు. జీవన్ స్ట్రాంగ్ అని ఒక కొత్త పాలసీ వచ్చింది. సంవత్సరానికి 10,000 కడితే జీవితం అంతా స్ట్రాంగ్ గా ఉంటది. ఏమంటావు? అంటదు పూరియా తినియే. మనం గెలవాలి అంటే పల్లెల్లోని దళితుల ఓట్లు ముఖ్యం. ఆ సత్యంగాడు పల్లెలో పిల్లం చేసుకుని గెలుపుకి మనకి మధ్యలో లక్ష్మణ్ రేఖ గీసాడు. సార్ ఇది ఆదర్శ వివాహమా అభ్యుదయ వివాహమా? ఆ పెద్ద ఆయన చూపించిన మార్గం. ఆ గీత చెరపాలంటే రావణాసుడు కావాలి. నేను నాయకత్వం చేయాలనుకుంటున్నా, రాజకీయం కాదు. 70 లక్షలు తీసుకుని సముద్రంలో తోసాయి. 50 లక్షలు. ఇదిగో 20 లక్షలు. 5 లక్షలు. పిల్ల మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. మావ ఎవరో తెలుసు. ఎప్పుడైనా నాకు అవసరం. చెప్పినట్టుంటే 4 రోజుల్లో ఇంటికి వెళ్తావు. పారిపోవాలని చూస్తే పైకి పోతావు. ఒక్క గంటలో నా కోడలు నా ఇంట్లో ఉండాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఆ పిల్లని చంపినట్టు ఆడు నీకేమైనా చెప్పాడా? లేదు. అయితే ఇంతకే పిల్ల బతుకులట చచ్చినట్ట తెలీదు.